మీరు యాక్టర్ సురేష్ గారు కదా, అవును. పుష్పాలో చేశారు, అవును. ఇంకా చాలా సినిమాలు చేశారు. నాకు చూసాను నేను పర్టికులర్ గా ఈ సినిమా నేను చెప్పలేకపోతున్నా. పుష్పాలు అయితే నేను చూసా. అవును. మరి మీ నెక్స్ట్ మూవీస్ ఏంటన్నా? నెక్స్ట్ మూవీస్ అంటే అన్ని మూవీస్ చూస్తున్నారా మీరు? మొన్ననే గుంటూరు కారం రిలీజ్ అయింది, అండ్ నా స్వామి రంగ రిలీజ్ అయింది, సైంధవ, ఇంకోటి హనుమాన్. ఇలా మంచి సినిమాలు వచ్చాయి సంక్రాంతికి. థియేటర్కి అందరు వెళ్తారు, అందరు చూస్తారు, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో నా సినిమా అయితే ఇప్పుడు నేను నటించినటువంటి సినిమా ఈ ఇయర్లో రిపబ్లిక్ డే రోజున 26 జనవరి రోజున రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా పేరు రామ్. రామ్ అంటే జై శ్రీరామ్ కాదు, ర్యాపిడ్ యాక్షన్ మిషన్. ఆ సినిమా వచ్చేసి దేశభక్తి గురించి. మనం అందరం దేశభక్తిని ఏ విధంగా మనం అట్రాక్ట్ అవుతామో ఆ సినిమా చూస్తే ఇంకా మనకు బాగా ఎనర్జీ వస్తుంది. బాగా ఆ సినిమాని చూసిన తర్వాత నరాల్లో మన దేశభక్తిని నింపుకుంటామని కూడా చెప్పుకోవచ్చు. చాలా రోజులు అయిపోయింది దేశభక్తి సినిమాలు రాక. సో రామ్ సినిమా అయితే 26 జనవరిన రాబోతుంది. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. మీరు ట్రైలర్ చూశారనుకో మీరు ఆటోమేటిక్గా థియేటర్కి వస్తారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో హీరో కొత్త అతనైనా కూడా చాలా అద్భుతంగా నటించాడు, సూర్య అని. అండ్ హీరోయిన్ విషయానికి వస్తే ధన్య బాలకృష్ణన్, మీ అందరికీ తెలుసు, ఆమె కూడా చాలా అద్భుతంగా నటించింది. అండ్ ఇంకా 16 అన్నప్పుడు సినిమా ఉంది కదా, నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ అని, మన రోహిత్ గారు మళ్ళీ రీఎంట్రీ ద్వారా ఇందులో మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా భానుచందర్ గారు, సాయి కుమార్ గారు, శుభలేఖ సుధాకర్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంచి నటీనటులు ఉండడం జరిగింది ఈ సినిమాలో. అండ్ డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్ రామ్ కుమార్ గారు చాలా అద్భుతంగా సినిమాని తీయడం జరిగింది. ప్రతి ఫ్రేమ్లో అంటే ప్రతి షాట్ మేకింగ్ వైజ్గా చాలా అద్భుతంగా ఉంది. నేను అందుకే చెప్తున్నాను ట్రైలర్ చూడండి అని. అండ్ ఇంకోటి డిఓపి విషయానికి వస్తే కూడా మంచి క్వాలిటీతో వచ్చిన సినిమా, చాలా క్వాలిటీగా ఉంది. అండ్ కామెడీ కూడా చాలా బాగుంది ఈ సినిమాలో. మీకు ఏమేమి కావాలని అన్ని సమపాలల్లో ఉన్నాయి. ఇంకో విషయానికి ఏంటంటే ఇందులో మెయిన్ యాక్షన్ సీక్వెన్సెస్ రవివర్మ గారిది కూడా ఉంది. ఒకటే మతం ఒకటే దేవుడు అనే డైలాగ్ గూస్ బంప్స్ వస్తాయి అది మీరు చూస్తే. అసలు ఏంటి ఇది, ఎందుకు మతం గురించి ఎందుకు చెప్పాడు, ఒక దేవుడి గురించి ఎందుకు చెప్పాడు ఏంటి అన్నది మీరు థియేటర్కి వెళ్ళి చూడవలసిందే. అండ్ యాక్షన్ సీక్వెన్స్కి వస్తే ఫైట్ మాస్టర్ అయితే చాలా అద్భుతంగా తీయడం జరిగింది. యాక్షన్ ప్రతి అంటే ఒక 4-5 ఫైట్స్ ఉంటాయి. ఆ ఫైట్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు ఇంకా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఈ సినిమా గురించి అలా ప్రతి ఒక్కటి హైలైట్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ సినిమా గురించి ర్యాపిడ్ యాక్షన్ మిషన్ గురించి ఏంది అనేది మీరు తెలుసుకోవాలంటే థియేటర్కి వెళ్ళాలి. థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే. ఈ థియేటర్లో మనకు వచ్చి థియేటర్లో వచ్చేసి జనవరి 26న రాబోతుంది. 26 జనవరి రోజున థియేటర్కి అందరు ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా సినిమా చూడవచ్చు. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు అందరూ సినిమా చూడవచ్చు. సినిమాని వీళ్ళే పర్టికులర్గా ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, ఇది మాస్ మూవీ, ఇది క్లాస్ మూవీ అలా కాకుండా దేశభక్తి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూడొచ్చు. ఎందుకంటే రీసెంట్గా మనకు హనుమాన్ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో పాటు మనకు రామ్ అనే సినిమా పైన మంచి బజ్ కూడా రావడం జరిగింది. ఆ బజ్ని ఒక 100% సాటిస్ఫాక్షన్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. ట్రైలర్ ద్వారా చాలా మందికి రీచ్ అయిపోయింది, మిలియన్స్లలో వెళ్ళింది. అందరూ అయితే రెడీగా ఉన్నారు సినిమా చూద్దామని. పాన్ ఇండియాలో అయితే రిలీజ్ అవ్వట్లేదు, ఫస్ట్ తెలుగులో రిలీజ్ అవుతుంది, తర్వాత పాన్ ఇండియా లెవెల్లో నాకు తెలిసి ఓటీటీలో వస్తుంది అనుకుంటా. సో మీరందరూ అయితే వెళ్ళి సినిమాని చూసారని ఆశిస్తున్నాను. అందులో మీకు నచ్చిన డైలాగ్స్? అందులో నాకు నచ్చిన డైలాగ్స్ అంటే మీరు ట్రైలర్ చూసి మీరే కామెంట్లో పెట్టండి ఆ డైలాగ్స్ ఏంటి అని. చెప్పాను కదా ఇందాక, ఒకటే మతం ఒకటే దేవుడు అనే డైలాగ్ గూస్ బంప్స్ వచ్చింది. అండ్ చాలా ఉన్నాయి ఇలాంటివి చెప్పుకుంటూ పోతే. మన చుట్టూ చాలా మంది ఉంటారు, కానీ మనమే ఎప్పటికీ మనం ఒక్కరిగా ఉండాలి, అంటే మన డిసిషన్ ఇంపార్టెంట్ అనేది స్టార్టింగ్ డైలాగ్తో స్టార్ట్ అవుతుంది. ఆ డైలాగ్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఇంకోటి ఒకటి అందులో చాలా కామిక్గా చాలా హెల్దీ ఫన్ అంటారు ఇప్పుడు. ఆ ఒక సీన్ ఉంది ట్రైలర్లో. ధన్య బాలకృష్ణన్ గారు అలా పడుకొని ఉంటే డిప్స్ కొడుతూ ఉంటాడు. ఆ డిప్స్ది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ మనతోని కాదురాబాయ్ ఆ సాంగ్ అయితే సూపర్గా ఉంది. మనతోని కాదురాబాయ్. ఇంకో విషయం చెప్పాలి, సాంగ్స్ కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బ్రేవ్ ఆర్ట్స్ అని దేశభక్తి సాంగ్ ఉంది, రాహుల్ సిబ్లిగంజ్ గారు వాడారు. అసలు ఆ సాంగ్ ఉందండి, మామూలుగా లేదు. మీరు 26 జనవరి రోజున ప్రతి ఒక్కళ్ళు అదే సాంగ్స్ పెట్టుకుంటారు. ఇంకా అంటే దేశభక్తికి సంబంధించిన మూమెంట్స్ వచ్చినప్పుడల్లా
ఆ సాంగ్ ఖచ్చితంగా యూజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో సాంగ్స్ అయితే ఏంటి, యాక్షన్ అయితే ఏంటి, అండ్ రొమాన్స్ అయితే ఏంటి, కామెడీ అయితే ఏంటి, లవ్ అయితే ఏంటి, అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఎమోషన్స్, ఇంకా మీకు ఏమేమి కావాలనో ఇప్పటి వరకు దొరకనివన్నీ సినిమాలో దొరుకుతాయి. సో మీరు మాత్రం మర్చిపోకుండా ఖచ్చితంగా 26 జనవరి రోజున థియేటర్కి వచ్చి సినిమాని అయితే చూసేయండి. థియేటర్ ఫీల్డ్లో చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ థియేటర్ సౌండ్స్ కానీ, థియేటర్లో వచ్చే ఆ డైలాగ్స్కి మీ ఎంజాయ్మెంట్ కానీ, మీతో పాటు వేరే ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తుంటే మీరు ఆ అనుభూతిని చెప్పలేని విధంగా ఉంటుంది. సో అందరు థియేటర్కి వస్తారని నేను ఆశిస్తున్నాను. థియేటర్కి వెళ్ళి 26 జనవరి రోజున ఖచ్చితంగా సినిమా చూడండి. అందులో ఒక పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అంటున్నారు. ఆ పాట సింగర్ ప్రముఖ గాయకుడు చెప్తారా? ఏ సాంగ్ అండి? ఏదో ఒక అదే రాహుల్ సిప్లిగంజ్ చెప్పాను కదా, రాహుల్ సిప్లిగంజ్ గారిది బ్రేవ్ హార్ట్స్ అని సాంగ్ ఉంది. ఆ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది. ప్రతి సాంగ్ బాగుంది. అండ్ మనతోని ఆదరాబాయ్ అనేది మంచి మాస్ అండ్ మంచి రొమాన్స్ సాంగ్. అది సూపర్గా ఉంది. కామెడీ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఆ సాంగ్ అని చూస్తుంటుంటే. చాలా అద్భుతంగా ఉంది. ఇంకా అదే చెప్తున్నాను కదా, ప్రతి ఇట్లా చెప్పుకుంటూ పోతుంటేనే ఇంత టైం పడుతుంది. మీరు 2.5 గంటలు అసలు థియేటర్లో కూర్చుంటే మీకు టైం అలా అయిపోతూ ఉంటుంది. ఇంకా అసలు ఏం చెప్పాలి, మీరు ట్రైలర్ చూడండి. ఫస్ట్ ట్రైలర్ కింద, ఇప్పుడు మీరు ట్రైలర్ చూసిన తర్వాత నేను చెప్పింది నిజమో కాదో కింద కామెంట్ చేయండి. ఈ కామెంట్స్లలో మీరు అంటే మీకు ఏమైనా డైలాగ్స్ నచ్చినా కూడా చెప్పండి. నిజంగా నేను చెప్పింది నిజమా అబద్ధమా తెలుస్తుంది. అండ్ ఇంకోటి, మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూసిన తర్వాత కూడా పూర్తిగా కూడా మీరు కామెంట్లో పెట్టవచ్చు. అంటే మీకు ఏ విధంగా నచ్చింది, నేను చెప్పింది నిజమా కాదా అనేది కూడా మీకు తెలుస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.